లక్షల ప్యాకేజీ, ఐటీ ఉద్యోగం, స్థిరమైన లైఫ్. మధ్యతరగతి అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి? కానీ తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఉష ఆలోచనలు వేరు. తనలాగే గ్రామీణ యువత కూడా ఐటీ రంగంలో రాణించాలనే లక్ష్యంతో కేవలం 3,500 రూపాయల పెట్టుబడితో ఎడ్యునోవర్స్ టెక్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ ప్రారంభించింది. చేతిలో ఉన్న లగ్జరీ లైఫ్ను వదులుకుని పేద విద్యార్థులకు ఉచితంగా ఐటీ నైపుణ్యాలు నేర్పిస్తూ ఉపాధి కల్పిస్తున్న ఉష స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమె మాటల్లోనే. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ప్రముఖ ఐటీ సంస్థలో ఆకర్షణీయమైన జీతంతో మంచి ఉద్యోగం. సాధారణంగా మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవారైతే ఆ ఉద్యోగంతో సరిపెట్టుకొని జీవితాన్ని అలా సాగిస్తారు. కానీ తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. తాను చేస్తున్న ఉద్యోగంతో తాను సంపాదించే జీతంతోనే తన కుటుంబం గడవాల్సి వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాన్ని వద్దనుకొని తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కావచ్చు, ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగ అన్వేషణలో ఎదుర్కొన్న ఇబ్బందులు పేద విద్యార్థులు ఎదుర్కోకూడదని వాటిని పరిష్కరించే లక్ష్యంగా ఒక అంకుర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఎడ్యునోవర్స్ టెక్ సొల్యూషన్స్ పేరుతో అంకుర పరిశ్రమను ఏర్పాటు చేసి తాను ఉపాధి పొందడమే కాకుండా తన తోటి విద్యార్థులకు ఉద్యోగం కల్పించడం, మరోవైపు పేద విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, అదేవిధంగా ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం సాధించాల్సడానికి అవసరమైన మెలకువలు నేర్పడం. వీటి ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు సేవ చేస్తూ తాను ఉపాధి పొందుతున్న ఉష ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉష తాను ఉద్యోగం చేస్తూ ఎందుకు మానేసింది, ఉద్యోగం మానేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, అంకుర పరిశ్రమ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు, వాటిని అధిగమించేందుకు ఎలాంటి కృషి చేసింది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఉషా ఉన్నారు. ఆ అమ్మాయిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఉషా, మీరు ఇంజనీరింగ్ పూర్తయ్యాక బెంగళూరులో ఐటీ కేంద్రంలో మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఉద్యోగం వదిలేసే సమయంలో ఈ జీతం మీదనే నా కుటుంబం ఆధారపడింది అన్న భావన నీకు రాలేదా? యాజ్ ఎ మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఒక మంత్లీ ఒక స్టేబుల్ ఇన్కమ్ వస్తే చాలు అని అనుకుంటారు. ఈవెన్ నేను 4 years లో చదువుకున్నప్పుడు కూడా బీటెక్ అయిపోగానే ఒక జాబ్ వస్తే చాలు అని అనుకున్నాను. నేను ప్లేస్మెంట్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళాక 6 months ఓకే, బాగానే కంపెనీ బాగుండింది, కొలీగ్స్ బాగున్నారు, అందరూ ఓకే. బట్ నాకే అనిపించింది అనమాట, శాలరీ మంచిగానే వచ్చేది, కాకపోతే సాటిస్ఫాక్షన్ ఉండేది కాదనమాట. ఏమో నేను చేయాలనుకునేది ఇది కాదేమో అని చెప్పి ఒక థాట్ వచ్చింది నాకు. సో అప్పుడు ఇంకా కూర్చొని ఆలోచించుకున్నాను నేను, ఇంకేం చేయాలనుకుంటున్నాను నేను అని చెప్పి ఆలోచించినప్పుడు ఇలాగా చాలా మందిని మేము చూస్తున్నాం అనమాట. అందరూ పెద్ద పెద్ద కాలేజెస్లో ఇంజనీరింగ్ చదువుంటారు, సిఎస్సి చేసి ఉంటారు, మంచి కాలేజెస్లో చేస్తుంటారు, ఈవెన్ మంచి మార్క్స్ మంచి మెరిట్తో బయటకు వస్తారనమాట. కాకపోతే వాళ్ళకంటూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉండదు, ఆర్ ఎల్స్ వాళ్ళు ఏం చేయాలి అనే థాట్ కూడా ఉండదు అనమాట వాళ్ళకి. సో ఇలాంటిది మేము మార్చాలి అని చెప్పి ఎప్పటి నుంచో మేము కొంచెం స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా ఏదన్నా చేయాలి, సో వాళ్ళకి మేము ఫేస్ చేసినా వాళ్ళు ఫేస్ చేయకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళం అనమాట. సో అందుకు ఇంకా ఈ కంపెనీని స్టార్ట్ చేశాము, ఎడ్యునోవర్స్ టెక్ సొల్యూషన్స్ అని. ఇక్కడ ఏంటి అంటే మేము కంప్లీట్గా బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్స్కి కానివ్వండి, బీటెక్ డిగ్రీ వీళ్ళందరికీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఎలా అంటే ఇఫ్ మీకు కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంది అంటే మిమ్మల్ని తీసుకొని ప్రాజెక్ట్స్ మీ దగ్గర ప్రాజెక్ట్స్ చేపిస్తామన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ని మేము ఎన్జిఓస్కి ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీ చేసిన కష్టాన్ని మా ఐడియాస్తో కలిపి ఎన్జిఓస్కి ఇస్తామన్నమాట. రీసెంట్గా మేము చేసిన ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో 4 members, ఆ 4 అమ్మాయిలు, వాళ్ళు 4 ఉమెన్, ఫీమేల్ సెంట్రిక్గా ఉమెన్ బేస్డ్ ఒక పీరియడ్ ట్రాకర్ని బిల్డ్ చేశారనమాట. దాన్ని మేము బెంగళూరులో ఒక ఎన్జిఓకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇచ్చాం. ఉద్యోగం మానేసి ఈ అంకుర పరిశ్రమ ఏర్పాటు చేయాలనే భావనతో వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఈ మన స్టార్టప్ ప్రారంభించే సమయంలో ఇబ్బందులు ఉంటాయి కదా, వాటిని ఎలా అధిగమించారు? మీకు ఏ విధమైన సహాయం అందింది అంటారు? స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అందరూ అనేవాళ్ళు అనమాట, అంటే ఎక్కడి నుంచి వస్తాయి అంత డబ్బులు కంపెనీ పెట్టడానికి, మీకు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అనేవాళ్ళు అనమాట. సో మేమేం చేసామంటే జస్ట్ 3,500తో స్టార్ట్ చేసామన్నమాట. నేను ఆకాశి కంపెనీని స్టార్ట్ చేసాను 3,500తో. ఇంకా మేము స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూర్చొని థింక్ చేసాం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అని చెప్పి. సో అప్పుడు ఇంకా ఎందుకు మేము అంటే మాకు వేరే కాలేజెస్ కన్నా మేము చదివిన కాలేజ్లో కొంచెం అప్రోచ్ బాగుంటుంది కదా అని చెప్పి మేము పుత్తూరు సిద్ధార్థకే వెళ్ళామన్నమాట. అక్కడ
అక్కడ టీచర్స్తో కానివ్వండి, ఫ్యాకల్టీ, మాకు 4 years మేము అక్కడే చదివాం కనుక మాకు టచ్ ఉంటారు కదా, సో వాళ్ళతో వెళ్ళి మేము మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇలాగ మేము ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము, స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ప్రోగ్రామింగ్ వాళ్ళు నేర్చుకోగలరు అని చెప్పి టీచర్స్ అంతే ఇదిగా తీసుకొని ఫ్యాకల్టీ, ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ స్టూడెంట్స్కి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ట్రై చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, లైక్ మీకు ఏదో ఒక 1 hour టైం, మీ టైం చూసుకోండి, 7 to 8, 8 to 9 ఇలా టైం చూసుకోండి, ఒక 1 hour స్పెండ్ చేయండి, నేర్చుకుంటారు అని చెప్పి. అలాగా ఫస్ట్ టైం 150 members రిజిస్టర్ అయ్యారనమాట. ఫ్యాకల్టీ పుష్ చేశారు వాళ్ళని. 150 members రిజిస్టర్ అయితే అందులో 6 projects బిల్డ్ చేసాం మేము ఆ 150 members-తో. అందులో ఒక్కటి NGO వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. అది ఈ 4 members అమ్మాయిలు చేసిన ఉమెన్ పీరియడ్ ట్రాకర్ అనమాట. ఇంకా మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే మల్టిపుల్ కాలేజెస్లో వెళ్ళి సేమ్ ఇదే ప్రోగ్రామ్ని, ఇంటర్న్షిప్స్ని, వర్క్షాప్స్ని, వీటన్నిటిని మేము ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాం అనమాట. కొన్ని కాలేజెస్లో లైక్ స్టూడెంట్స్ గురించి ఆలోచించి ఓకే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే కదా వాళ్ళు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో కొంతమంది బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలా ఫేస్ చేసామన్నమాట స్ట్రగుల్స్ అవన్నీ కూడా మేము కూర్చొని సార్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే ఒక కాలేజ్ రివ్యూ ఇలా ఉంది, నెక్స్ట్ టైం ఇవన్నిటిని సార్ట్ చేసుకొని ఇంకో కాలేజ్కి అప్రోచ్ అయ్యేవాళ్ళం. సో RTIH రోల్ ఏంటంటే మాకు ఇప్పుడు ఒక ప్లేస్ లేదు కదా సార్, అంటే ఇప్పుడు మేము ఆఫ్లైన్ లో పెట్టాలి అంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, బిల్డింగ్ కి కానీ వాటన్నిటికీ మాకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అంత ఇనిషియల్ అమౌంట్ మేము మళ్ళీ మా పేరెంట్స్ని అడగలేము, వాళ్ళు 4 years మమ్మల్ని చదివించడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు మేము ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి అడగలేము వాళ్ళని. సో RTIHకి మేము ఎలా వెళ్ళామంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కోసం వెళ్ళామన్నమాట. మాకంటూ అక్కడ ఒక ప్లేస్ ఉంటే మేము రేపు ఎవరైనా కలవడానికి కానివ్వండి, ఆర్ఎల్స్ ఏదైనా కాలేజెస్ వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడడానికి, ఈవెన్ మా టీం కూర్చొని వర్క్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి RTIHని వెళ్ళి కలిసామన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఉద్యోగం మానేసి వచ్చిన తర్వాత 3,500తో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ముందు వాటికి రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ముందుకు కదలాలి అన్న అంశాలపై మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, వాటికి సంబంధించి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడింది అంటారు? ఈ లీగల్ రిజిస్ట్రేషన్స్ కోసం మేము ఫస్ట్ చెక్ చేసామన్నమాట. లైక్ గూగుల్లో మొత్తం ఎలా ఉంటుంది ఏంటి ఐడియాస్ కోసం చెక్ చేసాము. అక్కడ మాకు తెలిసింది ఏంటంటే చాలా అలా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి తెలిసింది. ఇలా వీళ్ళు స్టార్టప్స్ని ఇంక్యుబేట్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ వాళ్ళే ఇస్తారు అని చెప్పి మాకు అర్థమైందనమాట. సో ఇక్కడ తిరుపతిలోనే కనుక మేము వెళ్ళి అప్రోచ్ అయ్యాము. ఇలాగా మాకు ఒక స్టార్టప్ ఉంది, ఆల్ దీస్ థింగ్స్ మేము ఇలా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంకా వాళ్ళే మీకు ఇలా కావాలి, MSME కావాలి, ACT కావాలి అని వాళ్ళే లీగల్ రిజిస్ట్రేషన్స్ అంతా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి గైడ్ చేశారు. దాంతోపాటు వన్స్ అది అయిపోయాక దాంతోపాటు మాకు వాళ్ళు మెంటర్షిప్ ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్క డొమైన్కి రిలేటెడ్గా మెంటర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్పారు మీ స్టూడెంట్ రిలేటెడ్ కనుక ఒక్కొక్కరు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు దానికి తగినట్టుగా మీ కరికులంని మీ వేని చేంజ్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి అని చెప్పి సో అలా బేస్డ్గానే మేము టీచింగ్ చేస్తాం అనమాట వాళ్ళకి. సో అంటే ఇప్పుడు RTIH రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మీరు మెలకువలు నేర్చుకున్న తర్వాత ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేసి తర్వాత ఆదాయం అన్నది స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన తర్వాతనే రాదు కదా, ఆ సమయంలో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఉద్యోగం మానేసి వచ్చాం కదా, ఇదేమో చూస్తే స్టార్ట్అప్ ఇప్పుడు ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది, వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఉద్యోగం మొదలే ముందే నేను మా మదర్తో డిస్కస్ చేశాను అనమాట. లైక్ ఇలాగ నేను పెట్టాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మా మదర్ ఒకే మాట అంటే ఓకే నేను చూసుకుంటాను, ఇల్లు కానీ ఇంకా ఉన్న అప్పులు కానీ అవంతా నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు నా కోసం అన్నీ వదిలేసి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి మా మదర్ కొంచెం సపోర్ట్ ఇచ్చారనమాట బాగా. సో ఇంకా దాని ద్వారా ఓకే మనం స్టార్ట్ చేయొచ్చు ఇది ధైర్యంగా అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ మేము వాటిని ఎలా కవర్ చేసామంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం స్టార్ట్ చేసామన్నమాట. స్టూడెంట్స్ దగ్గర నుంచి మా ఎయిమ్ అంతా వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి, కోడింగ్ నేర్చుకోవడానికి, వాళ్ళ ఫ్యూచర్ హెల్ప్ అవ్వాలి అన్నదే. సో మేము ఎప్పుడు స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ కానీ ఇలా ఎప్పుడు ఛార్జ్ చేయలేదు. సో మేమేం చేసామంటే మాకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చామన్నమాట. డిఫరెంట్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కానివ్వండి ఇలాగ తీసుకొచ్చాం. సో దీనివల్ల ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందనమాట మాకు. సో అంటే ఇప్పుడు స్టూడెంట్స్కు స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా తరగతి గదుల్లో ఏమంటారు పాఠ్యాంశాలతో రాని అనుభవాన్ని ప్రాక్టికల్గా ఇవ్వడం కోసం మీరు ఇస్తున్నారు. దీని ద్వారా ఎంతమంది విద్యార్థులకు మీరు ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించారు? మీ దగ్గర ట్రైన్ అయిండే విద్యార్థులు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎలా ఉందంటారు? స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు మేము పెట్టి 1 year అయిందనమాట మా కంపెనీ స్టార్ట్ చేసి. ఈ 1 yearలో మేము 1,500 స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ నేర్పించామన్నమాట. వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ 800 to 900 మెంబర్స్ మాకు మంచి రివ్యూస్ ఇస్తారు. మాకు అంతకుముందు ఏమీ రాకపోయినా మేము ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాము,
చాలా హెల్ప్ అయింది మాకు అని చెప్పి. అండ్ కొంతమంది ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటారనమాట. సో వీళ్ళు ఒక 50 మెంబర్స్ తీసుకుంటే 35 మెంబర్స్ని మేము ప్లేస్ చేసామన్నమాట. సో అంటే ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ ఎడ్యునోవర్స్ టెక్ సొల్యూషన్స్ సంస్థను ఎంత స్థాయిలో మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మాకున్న ప్రెసెంట్ థాట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఐటీ హబ్ అని చెప్పి ఒకటి తీసుకొని ప్రతి ఒక్క డిస్టిక్లో ఒక చిన్న ఐటీ హబ్ లాగా స్టార్ట్ చేయొచ్చు. సో ఏంటి అంటే ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ ఇప్పుడు కామన్ అయిపోయింది, 4 years అయిపోయినాక బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ చేయాలి అని చెప్పి అక్కడ 40,000 50,000 ఓన్లీ కోర్స్కి మాత్రమే కడుతున్నారు. మళ్ళీ పీజీ కాస్ట్ అవంతా కలిపి ఒక 1 lakh అయిపోతుంది వాళ్ళకి ఒక 6 monthsకి. పేరెంట్స్కి అది మళ్ళీ బడ్డన్, 4 years చదివించడం కాకుండా మళ్ళీ 1 lakh పెట్టి ఇప్పించడం. అది అయ్యాక కూడా మళ్ళీ జాబ్ వస్తుందా లేదా అంటే చాలా మంది మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఉంటారనమాట. సో దానికన్నా ఏపీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఐటీ హబ్ లాగా ప్రతి డిస్టిక్కి స్టార్ట్ చేశారంటే ఎవరైనా లైక్ ఇంటర్ నుంచి ఇప్పుడు చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఏంటి అని నేర్పిస్తున్నారు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ఐటీ హబ్లో బుక్స్ పెట్టి ఫ్యాకల్టీస్ని పెట్టి ఇలా మాలాంటి స్టార్టప్స్ ఉంటాయి కదా, మేము ప్రోగ్రామింగ్ ఇలాంతా టీచ్ చేస్తున్నాం, మమ్మల్ని కొలాబరేట్ చేసుకొని మాలాంటి స్టార్టప్స్ని కొలాబరేట్ చేసుకొని వాళ్ళు ఒక ఐటీ హబ్ లాగా స్టార్ట్ చేసి స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేకుండా అక్కడే అంటే వాళ్ళు ఉన్న ప్లేసెస్లోనే దగ్గరగా వెళ్ళి నేర్చుకోగలుగుతారు అనమాట. అది ఈవెన్ పేరెంట్స్కి అంత కాస్ట్ తగ్గుతుంది. ఈవెన్ గవర్నమెంట్కి కూడా వాళ్ళు బయట ఛార్జ్ చేసేదానికన్నా మినిమం ఛార్జ్ పెట్టుకొని చెప్పారంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ ఒక యూత్కి రిలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ చేసినట్లు ఉంటుంది. తిరుపతి, చిత్తూరు ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి స్టూడెంట్స్కి ఈజీగా ఉండాలంటే ఎక్కువ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయి, ఇప్పుడు తిరుపతిలో చాలా కాలేజెస్ ఉన్నాయి తిరుపతి చుట్టూ, సో వాళ్ళందరికీ ఈజీ అవుతుంది అనమాట ఒక హబ్ ఇక్కడే పెట్టారంటే. సో అలాగా అది అనుకుంటున్నాను. స్టార్ట్అప్ చేసే సమయంలో ఒకదానివి చేయాలనుకున్నావా లేకపోతే ఏమైనా బిజినెస్ పార్ట్నర్ను ఎలా చూస్ చేసుకున్నారు? ఎవరు మీ బిజినెస్ పార్ట్నర్? స్టార్ట్అప్ అనే కాదు, లైక్ నేను ఆకాష్ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో నేను ఏ ఐడియా తీసుకున్నా మా మమ్మీకి ఎలా చెప్తానో నేను తనకు కూడా అలానే చెప్తాను అనమాట. సో ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఇలా నేను చెప్పాను, ఇలాగా ఒక ఐడియా ఉంది, మనం నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సో మనం స్టార్ట్ చేద్దామా అంటే మా మమ్మీ ఎంత సపోర్ట్ ఇచ్చారో తను కూడా అంతే సపోర్ట్ ఇచ్చి ఓకే స్టార్ట్ చేద్దాం, మనము ఏదైతే అది అవుతుంది, ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదా, చేస్తేనే కదా తెలుస్తుంది అని చెప్పి పుష్ ఇచ్చారనమాట. సో అలాగా స్టార్ట్ చేసి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. అలాగా ఉషాకు ఆలోచన వచ్చినప్పుడు మీరు ఏమనిపించింది? ఆకాష్ ఉద్యోగం చేసుకుంటున్నాం కదా ప్రశాంతంగా, ఎందుకు ఇది అనే భావం రాలేదా? అలా ఎప్పుడు రాలేదు సార్. నేను తనని ఎప్పుడు నమ్ముతాను. ఈ 6 years మా ఫ్రెండ్షిప్లో నేను ప్రతిరోజు తను నమ్ముతాను. సో తను ఏదైతే చెప్పిందో అది ఆలోచించి చెప్తుంది అనమాట, ఏది చెప్పినా. సో నేను తనకి ఎస్ అనే చెప్తాను మ్యాక్సిమం. తను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము స్టార్ట్ చేస్తాం, మేము ఇద్దరే స్టార్ట్ చేస్తాం అంటే ఇంకా మాకు హ్యాపీయే కదా. లైక్ ఇంట్లో వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా డాడీ కూడా పుష్ చేయడం కానీ మా అమ్మ ఒప్పుకోవడం కానీ అట్లా జరిగింది. ఎవరు ఇంటర్న్షిప్ అన్నా కోర్స్ అన్నా లైక్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3 జాబ్ అన్నా కానీ తిరుపతిలో కూడా చాలా స్కోప్ ఉందన్నమాట, ఎవరికి తెలియదు. అది బయటికి తీసుకురావాలి, మేము ట్రై చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్లో మేము సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎలా ఉందమ్మా మీతో పాటు చదివి బీటెక్ చదివింది? నేను తనతోనే బీటెక్ చదివాను. తనతో వర్క్ చేయాలంటే నాకు హ్యాపీగా ఉంది. తను స్టార్ట్అప్ చేసి ఇప్పుడు తను హ్యాపీగా ఉంది, సక్సెస్ అయ్యింది. ఒకవేళ బీటెక్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని రోజుల తర్వాత మీకు ఈ ఉద్యోగం వచ్చింది, లేకపోతే వేరే ప్రాంతాల్లో ప్రయత్నాలు చేశారా? ఎట్లా? వేరే కూడా చూసాము, బట్ ఇక్కడే దగ్గర ఉంది కదా, తనతో పాటే తెలిసిన అమ్మాయి, అందువల్ల ఇక్కడ చేసేయండి హ్యాపీగా ఉంది సార్. మీతో కలిసి చదువుకున్న తోటి విద్యార్థితో కలిసి మీరు చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఎలా ఉంది? అమ్మాయి ఈ స్టార్ట్అప్ తయారు చేసింది, మీరు దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ గానే ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాబట్టి వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్. అండ్ దట్ టు మొన్న సీఎం సార్ దగ్గర తీసుకున్నది కాబట్టి అండ్ వీఆర్ సో ప్రౌడ్ సార్, నో వర్డ్స్. తనతో పాటు చదివిన విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా కేవలం తరగతి గదుల్లో గ్రేడ్లు సాధించి ఉద్యోగాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తన వంతు సహాయం అందిస్తూ వారు ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన నైపుణ్యాన్ని కల్పిస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది ఉష. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చంద్రగిరి నుంచి.